ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇప్పటివరకు మీకు విషయం తెలుసో తెలీదో, చాలా సినిమాల్లో హీరోల బండ్లు లేదంటే రౌడీల బండ్లు, హీరోయిన్ల బండ్లు కస్టమైజ్ చేసిన ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతున్నా. ఇప్పుడు తాజాగా అఖండ 2లో కూడా బాలయ్య వాడే కార్లను కూడా తనే కస్టమైజ్ చేసిండు. హైదరాబాద్లో ఈ షోరూమ్ పేరు చెప్తేనే అరే ఇది సినిమాలకు పాపులర్ అని చెప్పి మాట్లాడుకుంటారు. ప్రస్తుతం మనం అదే షోరూమ్ దగ్గర ఉన్నాం. జీనెక్స్ అధినేత మనతో అమర్ గారు ఉన్నారు. ఇప్పటి వరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో 100కు పైగా సినిమాల్లో కార్లు తయారు చేసిన తను ప్రస్తుతం పొలిటికల్ లీడర్లకు సంబంధించిన కార్లు కస్టమైజ్ చేస్తున్నాడు. అంటే ఒక కార్ని చూడగానే, ఒక నియోజకవర్గంలో ఈ కార్ని చూడగానే ఇది ఫలానా లీడర్ది అని గుర్తుపట్టే విధంగా తయారు చేస్తున్నారు. వారే జీనెక్స్ అధినేత అమర్ గారు. నమస్తే అమర్ అన్న, బాగున్నారా? ఏంటి ఇప్పటి వరకు సినిమాల్లో హీరోలకు విలన్లకు సంబంధించిన కార్లలో బిజీగా ఉన్న మీరు ఒక్కసారిగా పొలిటికల్ కి సంబంధించిన వెహికల్స్ తయారు చేయడంలో మీ పేరు హైదరాబాద్ మొత్తం వినిపిస్తుంది. ఫలానా కార్ తయారు చేయాలంటే జీనెక్స్ కి వెళ్ళాలని, అసలు ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు? అంటే ఒకప్పుడు పొలిటికల్ వెహికల్స్ అంటే అటు ఇటు గన్మన్స్ నిలబడటానికి, పైన పట్టుకోవటానికి అలా సేఫ్టీ అంతవరకే ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అంటే ఇప్పుడు కాస్మెటిక్ లుక్స్ కూడా మ్యాటర్స్ అన్నట్టు ట్రెండ్ మారిపోయింది. వాళ్ళ పార్టీ సింబల్ కానీ, వాళ్ళ పార్టీ కలర్ కానీ వాళ్ళ వెహికల్ మీద కావాలి, డాష్ బోర్డ్ మీద బాబు గారి ఫోటో కావాలి, అలా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఒక్కొక్కటి మారిపోయినాయి. ట్రెండ్ సెటర్ మాత్రం చింతమనేని గారు అని చెప్పగలుగుతాను. ఎలక్షన్స్ ముందు తను ఆ టాప్ ఎల్లో కాన్సెప్ట్ తనతో మొదలు పెట్టాము. తన ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ఆల్మోస్ట్ ఎలక్షన్స్ ముందు నా సిబిఎన్ ఫోరం తరఫు నుంచి మేము ఒక 500 వెహికల్స్ దాకా స్వచ్ఛందంగా చేసి ఇచ్చాము. ఇప్పుడు తన ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోని మహానాడు కోసం తను ఈ వెహికల్ రెడీ చేయించుకున్నారు. తను ఎప్పుడు కూడా ట్రెండ్ సెటర్ కావాలనేది చింతమనేని గారి ఆలోచన. మాకు కూడా ఏది అంటే ఇప్పుడు బయట చాలా మంది మాట్లాడుకుంటున్నారు, ఫలానా షోరూమ్ లో ఒక ఫార్చునర్ కారు మొత్తం డిఫరెంట్ గా తయారు చేసినట్టు. ఇదేనాది వెహికల్? ఇదేనండి. దానికి ఏంటంటే తను కొత్తగా ఏంటంటే పార్టీ సింబల్ ఏదైతే సైకిల్ సింబల్ ఉందో అది ముందు వెనకాల టొయోటా లోగో తీసేసి స్టీరింగ్ మీద కానీ, వీల్స్ మీద కానీ తను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. ప్లస్ టాప్ ఎల్లో చూసిందే తను వెళ్తున్నప్పుడు పైనుంచి ఎవరైనా బిల్డింగ్ పైనుంచి కానీ డ్రోన్ షాట్స్ తీసినప్పుడు పైన సైకిల్ గుర్తు కనపడేలాగా, ప్లస్ తన పేరు వెనకాల విత్ లైట్ తో డిజైన్ చూపిద్దామా మొత్తం? ఇదే అది ఫార్చునర్ కారు. తను టీడీపీ లీడర్ కోసం ఇది మొత్తం కస్టమైజ్ చేశారు కంప్లీట్ గా. అంటే ఎక్కడ చూసినా దీన్ని టీడీపీ కనిపించాలా, ఆ సింబల్ కనిపించాలా అనే ఒక ఉద్దేశంతో చింతమనేని గారు ప్రత్యేకంగా దీన్ని కస్టమైజ్ చేపించారు. తను ఎన్ని రోజులలో ఈ యొక్క కార్ ని మొత్తం తయారు చేశారు, లేదంటే దీనికి ఏమేమి ఎక్విప్మెంట్ వాడారో కూడా మొత్తం తెలుసుకుందాం. అన్న ఇదేనా మొత్తం? ఇదేనండి. ఇక్కడ మీకు ఏదైతే లైట్ ఉందో టీడీపీ సింబల్ విత్ లైట్, ఇది ఫార్చునర్ టొయోటా సింబల్ వస్తుంది. దాన్ని తీసి అలా కస్టమైజ్ చేసాము. ఈ ఐబ్రోస్ లాగా ఈ స్కర్ట్స్ అన్ని బ్లాక్ గా కన్వర్ట్ చేసాము. మీకు ఏవైతే ఉన్నాయో విఐపి లైట్స్, బ్లూ ఎల్లో ఫ్లాషింగ్ అవుతుంది, అది చూపిస్తాను. అది కూడా ప్లస్ మీకు వీల్స్ మీద చూడొచ్చు పార్టీ సింబల్ ఏదైతే ప్రగతి రథాలు ఇక్కడ కనిపిస్తున్నాయి, టీడీపీకి సంబంధించిన సింబల్. టైర్స్ మీద కూడా కంప్లీట్ గా 4 టైర్స్ మీద సింబల్ వచ్చేస్తుంది. మీకు కంప్లీట్ గా ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ గన్మెన్స్ ఎంత మంది అయినా ఎక్కొచ్చండి. ఒక 10 మంది ఎక్కినా మీకు ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్ 10 మెంబర్స్ కూడా నిలబడొచ్చు. వాళ్ళు పట్టుకోవడానికి కంఫర్టబుల్ గా పట్టుకోవడానికి ఎక్స్ట్రా సేఫ్టీతో చేసాము. ప్లస్ ఇక్కడ కూడా తన పేరు కస్టమైజ్ చేసాము. అంటే ఎవరైతే కస్టమర్ అలా కావాలంటే కూడా అక్కడ మీరు కస్టమైజ్ చేసి లోగో కస్టమైజ్ చేసి ఇచ్చామండి. అదే బ్యాక్ పోర్షన్ వచ్చేసరికి సేమ్ అదే సైకిల్ పిక్చర్ ఇచ్చాము. ప్లస్ ఇక్కడ ఫార్చునర్ వచ్చిన దగ్గర అది తీసేసి ఆ వెహికల్ ఇన్సర్ట్ చేసాము. అదొకటి. ఇక్కడ కూడా టొయోటా సింబల్ వస్తుంది. టొయోటా సింబల్ వస్తుంది, దాన్ని తీసి అలా చేసాము. పేరు అది.
పైన మొత్తం ఎల్లో కలర్ అంటే పైన టాప్ మొత్తం ఆఫ్ ఎల్లో వస్తుంది, పైన సైకిల్ సింబల్ ఉంటుంది పైన. ప్లస్ లోపల ఇంటీరియర్ కి వచ్చేసరికి తను వెళ్ళేటప్పుడు కొంచెం ఫేస్ క్లారిటీ కోసం తన ఫేస్ మీద పడేలాగా లైట్ పెట్టాము. అచ్చా ప్లస్ తను పడుకోవడానికి ఒక పిల్లో ఇచ్చాము, ఎక్స్ట్రా పిల్లో ఇచ్చాము, కుషన్. Okay. ప్లస్ తన సీట్ వరకు ఒక ఎల్లో సీట్ కవర్ కస్టమైజ్ చేసాము. అచ్చా ఇట్లా ఎల్లో సీట్ కవర్ కస్టమైజ్ చేసాము. ఇంకా ఇది ఫిట్టింగ్ నడుస్తుంది. ఓకే ప్లస్ బాబు గారి ఫోటో ఏదైతే ఉందో డాష్ బోర్డ్ మీద హైలైట్ చేసాము. అచ్చా అట్లా స్టీరింగ్ మీద కూడా మీకు టీడీపీ సింబల్ ఉంటుంది స్టీరింగ్ మీద కూడా. ఇంకా బేసిక్ మ్యాట్స్ ఇవన్నీ అయితే బేసిక్ కస్టమైజేషన్, పీపీఎఫ్ సెరమిక్ ఇవన్నీ అయితే బేసిక్ కస్టమైజేషన్స్ అండి. ఓకే అవైతే ఉంటాయి. ప్లస్ వీల్ లోపల కూడా ఎల్లో కలర్ పెయింట్ ఇచ్చామండి, క్యాలిబర్ పెయింట్ ఇచ్చాము వీల్ లోపల కూడా. ఓకే వీల్ లోపల కూడా ఇచ్చాము. కంప్లీట్ గా ఏంటంటే అండి ఎక్కడ తన టేస్ట్ తగ్గట్టు డీటెయిలింగ్ చేసామండి కంప్లీట్ గా. ఓకే ఎక్కడ చూసినా కానీ పార్టీ సింబల్, సింబల్ కలర్ ప్లస్ తన ఉద్దేశం ఏంటంటే తనకి వెళ్ళేటప్పుడు అందరికి తన యాక్సెస్ లో ఉండాలి, తను తెలియాలి, ఎవరికి ఏదైనా కష్టం వస్తే చేయలేపి ఆపేలాగా ఉండాలనే తన ప్రయత్నం. ఆ సర్వీస్ అలా చేయాలని. సింపుల్ గా ఒక విషయం చెప్పాలంటే కార్ చూడగానే ఇది Yeah. ఫలానా వ్యక్తి అనేది ఎప్పటి అర్థమైపోతుంది. చేయలేపేస్తే ఆపేయాలి, సర్వీస్ ఇవ్వాలనేది. ప్లస్ తన ఇంటెన్షన్ ఏంటంటే పార్టీ గుర్తు గానీ పార్టీ కలర్ ని గానీ అందరి హృదయాల్లో పెట్టాలనేది తన ఉద్దేశము, అందరి మనసులో హృదయాల్లో పెట్టాలనేది తన ఉద్దేశము. దానికి తగ్గట్టుగా తను ఫస్ట్ తను ఇలా చేసి తను చేసిన తర్వాత నలుగురు చెప్పాలనేది తన ప్రయత్నము. ఆ ప్రయత్నానికి కూడా మేము తోడయ్యాము. అండ్ వీఆర్ ఆల్సో లక్కీ టు డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఈ కైండ్ ఆఫ్ ప్రయోగంలోకి. ఇంకేదో చూసాను ఇందులో సౌండ్ బాక్స్ లేదో పెద్దగా 4 ఎక్స్ట్రా కూడా సౌండ్ ఊఫర్స్ యాడ్ చేసాము. 4 ఊఫర్స్ కూడా యాడ్ చేసాము. ఎందుకంటే రేపు వెళ్ళే మహానాడుకి వెళ్ళేటప్పుడు అరే ఏంటండి బాబు సినిమా థియేటర్, ఒక మినీ సినిమా థియేటర్ వెనకాల 2 ఊఫర్స్ అండి, 4 ఊఫర్స్ కంప్లీట్ సౌండ్ సరౌండ్ సౌండ్స్ ఇచ్చారు. 12 స్పీకర్స్ యాడ్ చేసాం దీంట్లో. అచ్చా కంప్లీట్ సరౌండ్ సౌండ్. ఒక చిన్నపాటి థియేటర్ ఉంది ఇక్కడ. ఎందుకంటే తన వెళ్ళేటప్పుడు మహానాడుకి కానీ లేదంటే తనే ఎక్కడన్నా విలేజెస్ కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ అందరినీ ఉచ్ఛేదపరచడానికి కానీ లేదంటే వాళ్ళకి మెసేజ్ చేయడానికి కానీ వాళ్ళకి ఆ సౌండ్ సిస్టమ్ యాడ్ అవుతుందనేది తన ఆలోచన. ఓకే అంటే తనే ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలనేది తన ఆలోచన. ఓకే అంటే ఒక నికార్సైన కార్యకర్త అనేది తెలియాలి ప్రజలకి. అంటే తన ఉద్దేశం ఏంటంటే ఒక కార్యకర్త, ఒక ఎమ్మెల్యే, ఒక లీడర్ అయితే ఏదున్నారో వాళ్ళు ఎలా ఉండాలనేది చింతమనేని గారు ఒక ట్రెండ్ సెట్ చేసి చూపిస్తున్నారు దీనివల్ల. ఎందుకనంటే మన పోలీస్ అంటే మనం ఎలా గుర్తుపడతాము, ఒక కాకి డ్రెస్ తో, డాక్టర్ అంటే ఒక వైట్ కోట్ తో గుర్తుపడతాం. టీడీపీ కార్యకర్త కానీ టీడీపీ ఎమ్మెల్యే కానీ గుర్తుపట్టే విధానంగా తను ఒక డిజైన్ చేశాడు. కలర్ కానీ వెహికల్ కలర్ కానీ ఇవన్నీ డిజైన్ చేసుకున్నారు. గ్రేట్ అండి, అది మాకు కూడా అదృష్టమైంది. ఇది చూస్తే కొత్త బండి లాగా ఉంది, అంటే డైరెక్ట్ షోరూమ్ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇది విజయవాడ నుంచి షోరూమ్ నుంచి డ్రైవర్ తీసుకొచ్చి వదిలేశారు, చూడు కూడా చూడలేదు. ఇదంతా చేసింది చూసారా? చూడలేదు తను. ఇప్పుడు తను వస్తున్నారు చూడటానికి, డెలివరీ తీసుకోవడానికి వస్తున్నారు. అచ్చా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అమర్ గారు ఈ మొత్తం ఇది కస్టమైజ్ చేస్తానికి ఎంత టైం పట్టింది మనకు? ఇది 2 వీక్స్ పట్టింది. 2 వీక్స్ పట్టింది. ఎందుకంటే ఈ పేరు రావడానికి ఇలా దాన్ని మోల్డ్ చేయడానికి మేము రీవర్క్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఫార్చునర్ అనేది లైట్ వస్తుంది ఇక్కడ, కానీ తన పేరు లైట్ రావడానికి మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఈ ఐడియాలజీ అంతా తనదేనా, ఇందులో మీది ఏమైనా ఉందా? తనది ఉన్నదండి. తన కాన్సెప్ట్ మేము అర్థం చేసుకున్నాం కాబట్టి, గత ఎలక్షన్ ట్రావెల్ చేసాము, చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి తనకి ఏం కావాలనేది మాకు క్లారిటీ ఉంది. ప్లస్ ఎప్పటికప్పుడు తను అప్గ్రేడ్ అవుతుంటాడు, మేము అప్గ్రేడ్ అవుతుంటాం కాబట్టి దాని తగ్గట్టు ఇలా చేస్తే బాగుంటుందని తను చెప్తారు. కాదు సార్ ఇలా చేస్తే బాగుంటుందని మేము కూడా చెప్తాము. దాని తర్వాత ఒక కన్క్లూజన్ కి వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఓకే మొత్తానికి ఒక టీడీపీ లీడర్. ఎలక్షన్స్ కూడా తనే ట్రెండ్ సెట్టర్, ఇప్పుడు మహానాడు కూడా తనే ట్రెండ్ సెట్టర్. మహానాడు ఎట్లయినా పసుపుమయం అవుతుంది, వెళ్లే వాళ్ళు కూడా పసుపుమయం కావాలనే తన ఆలోచన. అంటే వెళ్లే వెహికల్స్ కానీ వెళ్లే వాళ్ళు వేసుకునే డ్రెస్ కాడి నుంచి అన్ని మా వంతుగా మేము కూడా సపోర్ట్ చేసిస్తున్నామండి దానికి. ఓకే అంటే ఈ వెహికల్ కొంచెం పక్కకు పెడదాం. ఇప్పుడు అఖండ 2 కూడా మీరు బాలయ్యకి వెహికల్ కస్టమైజ్ చేస్తున్నారని విన్నాం, నిజమేనా? అవునండి, అఖండ 1 కి చేసాము, అఖండ 2 కూడా చేసేసాము ఆల్రెడీ, షూట్ అవుతుంది. బాలయ్య గారు ఏ విధంగా ఉంటుంది అనుకో, వెహికల్ ఫుల్ బ్లాక్ అండి, డిఫరెంట్ కాన్సెప్ట్ అది. మీరు ఇప్పుడు వరకు బాలయ్య గారు బోయపాటి కాంబినేషన్ వచ్చిన బైక్స్ కానీ కార్స్ కానీ అదొక డిఫరెంట్ అయితే ఇది ఒక డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ అయితే కంప్లీట్లీ అండి, అంటే కంప్లీట్ వెహికల్ డిజైన్ వేరే. అంటే దాంట్లో క్యారెక్టర్ కూడా చాలా మంచి డ్యూయల్ షేడ్స్, మంచి క్యారెక్టర్స్, అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేసాము. అంటే
అమర్ గారు ఇప్పటివరకు ఒక ఎన్ని సినిమాలకు మీరు కస్టమైజ్ చేసి ఉంటారు? 100+ చేసి ఉంటామండి. ఎందుకంటే జనతా గ్యారేజ్ కానీ, ఎన్టీఆర్ బయోపిక్ కానీ, చైతన్య రథం కానీ, ఓకే, నా పేరు సూర్యుల 6 టైర్ వెహికల్ కానీ, భరత్ అనే నేను కానీ, లేకపోతే గుంటూరు కారంలో మహేష్ గారి వెహికల్ కానీ, కృష్ణగాడి వీరప్రేమ కథ కానీ, అట్లా చెప్పుకుంటా పోతే ఒక 100 మూవీస్ పైన ఉన్నాయండి. అన్ని హీరోస్ కి అటు విలన్స్ కి కూడా హీరో, హీరోయిన్, విలన్ అండి. ముగ్గురు. అరవింద సమేత కాడి నుంచి ఇట్లాంటి ప్రతి మూవీ అండి. సాహు మొత్తం మనమే చేస్తాం, ఇండియన్ షెడ్యూల్ మొత్తము, ఓకే, ఇండియాలో జరిగిన షూట్ అంతా. ఇప్పుడు అక్కడ 2 నడుస్తుంది, ఓజీ నడుస్తుంది. అట్లా ఏదైనా కష్టమైన పని, ఏదైనా ఎవరు చేయలేని పని అన్నప్పుడు జెనెక్స్కి వస్తుందండి అది. అప్పుడు ఎన్టీఆర్ అది జయలలిత బయోపిక్ గంగనాథం చేసిన అది చేసాము. అట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100+ మూవీస్ చేశాను ఇప్పటి వరకు. మీకు బాగా మెమరబుల్ కార్ లేదంటే వెహికల్ ఏదైంది అసలు బాగా ఈ చేసిందంటే అప్పట్లో అంటే నా పేరు సూర్యాల 6 టైర్ వెహికల్, అది కాన్సెప్ట్ అన్నట్టు, కొత్త కాన్సెప్ట్. ప్లస్ ఎన్టీఆర్ బయోపిక్ లో వేడిన చైతన్య రథము, అది మొత్తం స్క్రాప్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ అది రెస్టోర్ చేసి ఇవ్వటము. ఈ రెండు కొంచెం ప్లస్ జనతా గ్యారేజ్ మొత్తం మనమే కాన్సెప్ట్ డిజైన్ చేసాము. ఆర్ట్ డైరెక్టర్ గారు ప్రకాష్ గారు సెట్ చేస్తే సెట్లకు కావాల్సిన కార్లు కానీ, బ్రాండింగ్ కానీ, మిషనరీ కానీ, టూల్స్ కానీ, ఆ కంప్లీట్ ఆ స్ట్రక్చర్ మొత్తం మా పర్సన్స్ అక్కడ ఉండి ఒక 4 months ఉండి మేము సర్వ్ చేసాము. అంటే మిషన్స్ ఆపరేటింగ్ అనుకోండి, టెక్నికల్ సపోర్ట్ అనుకోండి, మొత్తం స్క్రాప్ అక్కడ డెకరేట్ చేయడానికి స్క్రాప్స్ నేను ఆల్మోస్ట్ 6 DCM స్క్రాప్ పంపించాను. టైర్స్ కానీ, పార్ట్స్ కానీ, డిఫరెంట్ లైక్ ఆఫీస్ లో వాడిన ఫర్నిచర్ కూడా, ఆటోమేటివ్ చైర్స్ తోని, టేబుల్స్ అని, అది కూడా మనమే పంపించాము. మోహన్ లాల్ గారు వాడినవి. అట్లా ఎన్టీఆర్ గారిని వాడిన బుల్లెట్ కానీ, మోహన్ లాల్ గారు వాడిన అంబాసిడర్ కానీ, అది హ్యాండ్ గేర్ అంబాసిడర్ కానీ, అట్లా చెప్పుకుంటూ పోతే ఒక 1/2 hour సరిపోదండి. ఇలా చాలా చేసాము. గ్రేట్ హానర్ అండి. సో అంటే జనరల్ గా నేను ఎందుకు అడిగిన ఈ క్వశ్చన్ అంటే, ఇది ప్రజలందరూ సినిమాలు చూసినప్పుడు అరే ఈ వెహికల్ ఎవరు చేసిర్రా ఇట్లెట్లా కాన్సెప్ట్ అని అనుకుంటారు. అయితే ఏ ఫిల్మ్ లో మీరు చూసిన వెహికల్ అయినా చేసింది వీళ్ళే. మనం చూసాం కదా జనతా గ్యారేజ్, ఇలాంటి సినిమాలు అన్ని చెప్పుకుంటా పోతే ఒక అరగంట అవుతుందంట. 100 సినిమాలకు పైగా హీరో, హీరోయిన్, అదే విధంగా విలన్, ఈ ముగ్గురికి సంబంధించిన వెహికల్స్ మొత్తం కూడా వీరే చేశారు. ప్రస్తుతం పొలిటికల్ కి సంబంధించి తెలుగుదేశం పార్టీ లీడర్ చింతమనేని గారి వెహికల్ ని కూడా చేశారు. ఈ రోజు అది డెలివరీనా? అవునండి, డెలివరీ ఈ రోజు చేసేస్తారు. అవునండి. బాబు గారు ఎలక్షన్ ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు ల్యాండ్ క్రూజర్ ఒకటి చేసాము. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వాడే ఎండివర్స్ 2 మనం చేసినాయండి. ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే దాంట్లో ఏంటంటే ఒక డిఫికల్ట్ టాస్క్ ఏంటంటే దాంట్లో ముందు నుంచి నిలబడే ఆప్షన్ ఉంటుంది, కానీ ముందు కంఫర్ట్ ఉండదు, వెనక నుంచి కావాలన్నారు వాళ్ళు. మొత్తం ఏపీ తెలంగాణ అంతా సెర్చ్ చేశారు, లాస్ట్ కి మనం చేసి ఇచ్చాము. ఇప్పుడు వెనక నుంచి నిలబడొచ్చు దాంట్లో. దానికి ఎందుకంటే ముందు డ్రైవరు అక్కడ నిలబడటానికి కంఫర్టబుల్ గా లేదు, వెనక నుంచి ఉన్నప్పుడు అది ప్లస్ సైడ్ గన్మెన్స్ అదంతా కాన్సెప్ట్ మనం డిజైన్ చేసి ఇచ్చాము. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకొని దానికి ఎలా చేస్తే రెమెడీ అనేది చూసి దాని ప్రకారంగా అది మూవీ ఉండని, పొలిటికల్ ఉండని, బిజినెస్ మ్యాన్స్ ఉండని, నార్మల్ పబ్లిక్ ఉండని, ఎవరైనా ఉండని అలా మనం కస్టమైజ్ చేసి ఇస్తాము. రైట్ అండి. ఓకే, అంటే చూసారు కదా చింతమనేని గారి వెహికలే కాదు దాదాపు 100+ సినిమాల్లో హీరో, అదేవిధంగా హీరోయిన్, విలన్ కి సంబంధించిన బైక్లు, కార్లు కస్టమైజ్ చేయడంలో వారు చాలా అనుభవజ్ఞులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ చేయలేనిది, ఎక్కడ దొరకదు అనుకున్నది చేయటమే జీనెక్స్ స్పెషాలిటీ అని కూడా చెప్తున్నారు. మరొక వీడియోలో మరొక గెస్ట్ తో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు, బై బై. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.